హే గాయ్స్, ఇక్కడ గివెన్ క్వశ్చన్ చూస్తే ఎక్స్ సైన్ ఎక్స్ ఇచ్చున్నాడు. దాన్ని మెగ్లారెన్ సిరీస్లో ఎక్స్పాండ్ చేయమని ఇచ్చున్నాడు. ముందుగా ఫంక్షన్ రాసుకున్నాం. ఇచ్చిన ఫంక్షన్ ఎక్స్ సైన్ ఎక్స్. మెగ్లారెన్ సిరీస్కి ఒక ఫార్ములా ఉంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ x square by 2 factorial plus f triple dash of x is equal to into x cube by 3 factorial plus f power 4 dash of x into x power 4 by 4 factorial plus f 5 dash of x into x power 5 by 5 factorial. ఈ యొక్క సిరీస్లో మనం ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఎక్స్ సైన్ ఎక్స్ కాబట్టి మనకి ఇచ్చిన ఫంక్షన్ ఇచ్చింది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ తీసుకో. ఈ ఎక్స్ని కొద్దిసేపు లేదనుకో, ఉత్త సైన్ ఒకటే ఇచ్చారు అని అనుకో. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎక్స్ కాబట్టి ముందు ఫంక్షన్ రాసుకుంటున్నా. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ sin x అంతా cos x, d by dx of cos x minus sin x. sin x cos x కాబట్టి d by dx of ఇచ్చిన ఫంక్షన్ sin x, దానికి డిఫరెన్షియేషన్ cos x వస్తుంది. అప్పుడు నీకు f డాష్ ఆఫ్ x cos x వస్తుంది. f డబల్ డాష్ ఆఫ్ x, f డబల్ డాష్ ఆఫ్ x ఇచ్చినప్పుడు f డాష్ ఆఫ్ x యొక్క డిఫరెన్షియేషన్ని ఇందులో మనం ఆన్సర్ వస్తుందన్నమాట. డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ తీసుకోవాలి. అప్పుడు డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, ఎఫ్ త్రిబుల్ డాష్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ యొక్క ఆన్సర్ని మనం డిఫరెన్షియేట్ చేయాలన్నమాట. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంతా కాస్ ఎక్స్, ఇక్కడ నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి మైనస్ కాస్ ఎక్స్, ఎఫ్ పవర్ 4x, డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, సైన్ ఎక్స్, ఎఫ్ పవర్ 5 ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంతా కాస్ ఎక్స్. ఓకే, 5 జాలు. ఇక్కడ మెక్లారెన్ సిరీస్లో మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోవాలి. మెక్లారెన్ సిరీస్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోవాలి. సో ప్రతి ఫంక్షన్ని ఎఫ్ డాష్ ఆఫ్ 0, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ 0, ఎఫ్ త్రిబుల్ డాష్ ఆఫ్ 0, అట్లనే ఎఫ్ 4 ఆఫ్ 0, ఎఫ్ 5 ఆఫ్ 0. మనకు తెలుసు కాస్ 0 1, సైన్ 0 0, కాస్ 0 1, ఇక్కడ నెగిటివ్ సైన్ ఉంది -1, సైన్ 0 0, కాస్ 0 1. యా, ఇప్పుడు ఈ ఎఫ్ డాష్ ఈ యొక్క వాల్యూస్ ఉన్నాయి కదా, ఇవి ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. లెట్ ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంతా 1, 1 బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎఫ్ డబల్ డాష్ 0, ఇది మనకు అక్కర్లేదు, జీరోస్ అక్కర్లేదు, ఎలిమినేట్ చేస్తాం. త్రిబుల్ డాష్కి -1 ఉంది, -1 బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1, 1 బై 1 ఇంటూ ఎక్స్ పవర్ 5 బై 5 ఫ్యాక్టోరియల్. ఈ 3 ఉన్నాయి మనకు. ఇప్పుడు మనం ఇక్కడ గివెన్ ఫంక్షన్ని ఎక్స్ని ఎలిమినేట్ చేసాం కదా, లేదు అనుకున్నాం కదా, కానీ ఇచ్చిన క్వశ్చన్లో అయితే ఉంది. మనం ఈ యొక్క డిఫరెన్షియేషన్ చేసేదానికి ఈజీగా ఉండేందుకు ఈ ఎక్స్ని కొద్దిసేపు పక్కన పెట్టేసాం. ఇప్పుడు గివెన్ ఫ్రాక్షన్ ఉంది కదా, మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ వచ్చింది కదా, దీన్ని ఆ పక్కన పెట్టిన ఎక్స్తో ఇంటూ చేసుకోవాలి. ఓకే, ఇంటూ ఎక్స్తో చేసే 1 బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ అంతా 1 బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్, ఇక్కడ నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి ప్లస్ రాదు, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, మైనస్ 1 బై 3 ఫ్యాక్టోరియల్ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్, ఎక్స్ పవర్ 4 అవుతుంది, ప్లస్
1 ఇంటూ ఎక్స్ పవర్ 5 ఇంటూ ఎక్స్ పవర్ 6 వస్తుంది బై 5 ఫ్యాక్టోరియల్. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫైనల్ ఫంక్షన్ అనమాట. లేదా మీరు ఇట్లా అన్న రాసుకోవచ్చు, ఎక్స్ స్క్వేర్ బై ఓకే 1 ఫ్యాక్టోరియల్ మైనస్ 1 బై 3 ఫ్యాక్టోరియల్ మైనస్ ఎక్స్ పవర్ 4 బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ పవర్ 6 బై 5 ఫ్యాక్టోరియల్. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఫంక్షన్, ఫైనల్ ఫంక్షను ఎక్స్ సైన్ ఎక్స్కి వచ్చిన ఫంక్షన్. ఇది మీరు లాస్ట్లో అంతా ప్రూవ్ చేసిన తర్వాత ఎక్స్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ ఫంక్షన్ రాసేస్తే దేర్ఫోర్ ఇదే ఆన్సర్, మీకు ఫుల్ మార్క్స్ పడిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.